ఓకే చేయాలనుకుని మిస్ అయిన మూవీస్ ఏమన్నా? RX100 అని చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. RX100 మూవీ మనం గ్లామరస్ డోస్ చేయలేం కాబట్టి నేను చేయలేకపోయాను. RX100 మిస్ చేసుకున్న యాంకర్ మేఘన. ఈ రోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వీళ్ళు మనల్ని రెస్టారెంట్ నుండి పంపించేస్తారేమో కానీ మీరు నా గుండెల నుంచి వెళ్ళిపోరు. మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే. మీరు మెజిషియన్ మేడం. ఎందుకు? చూడగానే మీ చుట్టుపక్కల మీరు ఒక్కలే కనబడుతున్నారు నాకు. చూస్తూనే రోజులు గడిచాయే. ఇంటికి వెళ్ళి త్వరగా పడుకోండి మేడం అయిపోగానే. ఎందుకు? చందమామ అనుకుంటారా? కాదు మేడం, మీరు త్వరగా పడుకుంటే నేను మీ కల్లోకి వస్తా కదా. రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే. ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ. రికార్డ్ అవుతుందా? హిందీ ఒక్కలే వచ్చిన వాళ్ళు నీ పక్కన ఉన్నారనుకో, సపోజ్ నాకు తెలుగు రాదు. మేఘనా అచ్చా యాంకర్ హే, బహుత్ యాంకరింగ్ కర్తా హై. కరెక్టే నా హిందీ. అయ్యో మీకు రాదు. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను ఏమిటో ఏమిటో ఇంతలా ఏమిటో మనసుకింతల జడేమిటో. యాక్చువల్లీ మీకు ఇది ఎవరైనా చెప్పారా మేడం? మన జంట బాగుంటుందండి. మేఘనా గారు కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంట. దానికి టైటిల్ ఏంటి? ఇప్పుడు టేస్టీ తేజ. అలాగే మేఘనా గారికి నేను చెప్తాను, మల్టీ టాలెంటెడ్ మేఘనా, మిల్కీ మేఘనా అట్లాంటివి కాకుండా కొంచెం మంచి వ్యూవర్స్ ఎవరైనా మీకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. ఓకే డన్ మేడం. మనం లేట్ చేయకుండా టేస్టీ ఫుడ్ ని టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు టేస్టీ తేజ సబ్స్క్రిప్షన్ అడగాలి మేడం. యాక్చువల్ గా నేను అడుగుతుంటే చూస్తున్నారులే కానీ అబ్బాయిలే చేస్తున్నారు మేడం, అమ్మాయిలు చేయట్లేదు. అయ్యో సరే ఇప్పుడు మీరు అడిగిన అబ్బాయిలే చేస్తారులేండి. ఏం పర్లేదు సార్ మీరే. ఎస్ నేను చెప్తాను. Please subscribe to Tasty Teja channel. Chudandi all the amazing videos are there. Like, share and subscribe to Tasty Teja. ఎలా ఉన్నారు అందరూ? మేడం ముందు మీరు ఎలా? తేజ నువ్వు గెస్ట్ ని పిలిచి ఇంత హై పిచ్ లో మాట్లాడితే భయం వేస్తుంది. ముందుగా చెప్పు. ఓకే హై పిచ్ లో కాదు, మీకు చాలా హై లెవెల్లో నేను ఇంట్రడక్షన్ ప్లాన్ చేసుకున్నాను. రెడీయా మేడం? ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ మల్టీ టాలెంటెడ్ మేఘనా గారు. వై మీన్స్ యాంకర్, యాక్ట్రెస్, ఇప్పుడు హీరోయిన్ గా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా డాన్సర్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా 5th రోల్ ఒకటి వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిపోయారు మేడం. రీసెంట్ గా మన మాస్టర్ మూవీలో హీరోయిన్ గారికి నభా నటేష్ గారికి డబ్బింగ్ చెప్పింది మేడమే. నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది. ప్రెసెంట్ మేడం చేస్తున్నారు రెచ్చిపోదాం బ్రదర్. ఎవ్రీ డే నైట్ 9 అయ్యేవాడికి రెచ్చిపోతున్నారు, మామూలు లేదు ఊపంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ చాలా హ్యాపీ రెచ్చిపోదాం బ్రదర్ చేస్తున్నందుకు. బికాజ్ లైక్ కామెడీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేము చేసే కామెడీ మళ్ళీ లేదు నిన్న అనలేదు, కామెడీ చేసే వాళ్ళని అంటున్నాను, తేజ బట్ జెన్యున్ గా లైక్ జోక్స్ అపార్ట్ తేజ నిజంగా తేజ చాలా మంచి ఎంటర్టైనర్. ఇప్పుడు బ్లాగ్ ఇప్పుడు ఛానల్లో ఇంత ఎంటర్టైనింగ్ గా ఇట్స్ గోయింగ్ ఆన్ అంటే రీజన్ నువ్వే కదా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అడగంగానే మా టేస్టీ తేజ ఒప్పుకొని మాతో పాటు ఫుడ్ వీడియోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఆల్వేస్ థ్యాంక్ యూ. బట్ ఒకసారి ఓకే ఫుడ్ వీడియో కాబట్టి మీ యొక్క ఫేవరెట్ డిషెస్ ఏంటో మా వాళ్ళకి తెలుసుకోవాలండి. ఓకే నాకు యూజువల్లీ సాలడ్స్ ఎక్కువ తింటాను. సలాడ్స్ అంటే కూరగాయలు అయ్యే కదా మేడం? కొంచెం బేక్డ్ ఐటమ్స్ అవి ఇష్టము. లేదు అపార్ట్ ఫ్రమ్ దాట్ అని అంటే ఐ లైక్ ప్రోటీన్ ఫుడ్ లైక్ పన్నీర్, చికెన్, ఫిష్. ఓకే పన్నీరు, చికెన్, ఫిష్ 3 అడిగారు మేడం కి. 3 ఫుడ్ తెప్పించేద్దాం, ఇబ్బంది లేదు. బట్ తెప్పించే ముందు ఐ మీన్ రెచ్చిపోదాం బ్రదర్ యాక్చువల్ గా చూస్తుంటే మేడం చేసే ఆర్టిస్టుల కన్నా కామెంట్లు మీకు ఎక్కువ వస్తున్నాయి. ఎవరు కామెంట్ ఐ మీన్ ఎవరు ఎపిసోడ్ చేసినా, మేము స్కిట్ చేసినా, ప్రసాదన చేసినా, ఎవరు చేసినా మేఘనా ఈజ్ క్యూట్, మేఘనా ఈజ్ హాట్, వావ్ లుక్స్ గార్జియస్. అంత ప్రేమ జనాలు చూపించడం మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? వెరీ వెరీ హ్యాపీ. అండ్ హూమెవర్ ఆర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెచ్చిపోదాం బ్రదర్. ఎస్పెషలీ ఆ లవ్ వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది అది రిసీవ్ చేసుకున్నప్పుడు. సో చదివినప్పుడు అంతా ఇట్ ఫీల్స్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇలాగే
keep encouraging me, keep supporting me, and definitely I do my best to entertain you all. Yeah. ఓకే చేయాలనుకొని మిస్ అయిన మూవీస్ ఏమన్నా? Actually like first కొత్త వాళ్ళతో ఫిల్మ్ ఒకటి RX100 అని చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓయమ్మా RX100 మూవీ. అంటే నాకు స్క్రిప్ట్ తెలీదు, ఏమీ తెలీదు. మేఘ్నా లైక్ కొత్త యాక్టర్స్ కోసం చూస్తున్నాము అండ్ హీరో వాజ్ అ న్యూ పర్సన్, మీరు కూడా న్యూ పర్సన్. మనం గ్లామరస్ డోస్ చేయలేము కాబట్టి నేను చేయలేకపోయాను అంతే. దట్ వాజ్ అ వెరీ సూపర్ హిట్ ఫిల్మ్. సూపర్ హిట్. ఓకే RX100 మిస్ చేసుకున్న యాంకర్ మేఘన ఈ టైమ్లైన్ కోసమే ఈ క్వశ్చన్ అడిగాడు. కాదు మేడం, అలా అడిగారు. మీరు మెజిషియన్ మేడం. ఎందుకు చూడగానే మీ చుట్టుపక్కల మీరు ఒక్కలే కనబడుతున్నారు నాకు. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే. ఒకవేళ మీరు యాంకర్ కాకుండా ఉంటే ఏమయ్యేవాళ్ళు? బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండేదాన్ని, లేకపోతే జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని అంతే. ఓకే నార్మల్ గా అటుపోయారు, బట్ ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా ఈ ఫీల్డ్ వైపు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మాత్రం మీ మదర్ గారు. అంతే. అదే మొన్న ఇప్పుడు ఇందాక ఒక టాపిక్ వచ్చింది. యాక్చువల్గా మీ శ్రీదేవి కానీ వాటి వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు రెచ్చిపోవడానికి వచ్చినా కూడా ముందు మేడం వస్తారు, మేడం తర్వాత వాళ్ళ మదర్ దిగుతారు కిందకి. యాక్చువల్గా మీ మదర్ లేకుండా మీరు షూటింగ్ రారా? ఇది నా క్వశ్చన్ కాదు, హైపరాది అన్న. హైపరాది గారు అడిగిన క్వశ్చన్ కాదండి. ఎప్పుడు ఎందుకండి మీ మదర్ చేస్తే వస్తారు, మీరు ఒక్కళ్ళు రాలేరా, ఒకసారి వచ్చి చూపియండి అన్నారంట. దానికి ఆన్సర్ మీరు వచ్చి చూపిస్తారా రానా? ఏంటి చెప్పండి. లేదు లేదు, మమ్మీ లేకుండా ఎప్పుడు రాలేదు, అలవాటు అయిపోయింది. అంతే, మామ్స్ పెట్. ఎక్కువ షూటింగ్స్ కి దానికి మమ్మీ రావడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ షూట్ వరకు నా జాబ్, కాస్ట్యూమ్, హెయిర్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ చూసుకోవాలి. రిలాక్స్ గా ఉంటే షీ విల్ డూ ఎవ్రీథింగ్. అంతా సెట్ చేసి పెట్టేస్తారు. మేమేమన్నా చొక్కా ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతాం, బాబా అట్ట కాదుగా, వాళ్ళు చూసుకోవాలి కాబట్టి. ఓకే డన్ మేడం. మీ ఫేవరెట్ యాక్టర్ రామ్ చరణ్ గారు అన్నారు, మీ ఫేవరెట్ యాక్ట్రెస్? నేను ఇష్టం. సూపర్. ఫేవరెట్ సింగర్? ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషల్ గారు. ఫేవరెట్ సింగర్ ఎందుకు అడిగానంటే నాకు మీరు సింగర్ అని తెలిసింది మన రీసెంట్ ఎపిసోడ్ లో. పాడమని చెప్తావు వద్దు. ఏంటి మేడం, మొన్ననే పాడాను షోలో. అదే అది చూసి కింద కామెంట్ లో అడిగారు నన్ను చాలా మంది, భయ్యా మీకు మేఘనా గారు వస్తున్నారంటే మాకు ఒక పాట కావాల్సిందే అని. ఇది ఫస్ట్ ఓపెనింగ్ లో నేర్చుకుంటాను. ఓకే, మీకు ఇష్టమైన పాట మీ నోట మా వాళ్ళ కోసం ఒక్కసారి. వీఆర్ రెడీ. ఏమిటో ఏమిటో ఇంతలా ఏమిటో మనసుకింతల జడేమిటో తూలుతూ తేలుతూ నవ్వులెన్నో రూపుతూ రేగుతున్న ఊహలేమిటో ఓ చినుకులా చిలకలా చిలిపి చిలిపి ఊసులా చిగురు తొడుగు ఆశలేమిటో తలపులా తరగలా తరుముతున్న తపనలా తెగువ చూపుతలో ఏమిటో ఇంతలా ఏమిటో మనసుకింతల జడేమిటో. సూపర్ 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 మేడం. యాక్చువల్గా మేము డాన్సర్, యాక్టర్, సింగర్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ మేడం అన్నింటిలో చాలా బాగుంది మేడం. యాక్చువల్ మేడం ఈ వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళు మనల్ని రెస్టారెంట్ నుండి పంపించేస్తారేమో కానీ మీరు నా గుండెల నుంచి వెళ్ళిపోరు మేడం. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే. ఒకటి మేడం, ఈ నవ్వు మీకు లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? వద్దు 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 వద్దు, నేను వినాలనుకోవట్లేదు. అడగను, నేను అడగను. ఏంటంటే ప్రతి 5 క్వశ్చన్లకి ఒకటి వేసుకుంటున్నాడు, ఒక పంచ్. మంచిగా మేడం యాక్చువల్గా ఉంటే ఇలా ప్రతి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. యాంకర్ తో యాంకరింగ్ అంటే మరి ఎట్నే ఉంటది. మీ లైఫ్ లో మీకు ఒక హ్యాపీ మూమెంట్, టేస్టీ తేజతో వీడియో చేయడం మాత్రం చెప్పండి. అయ్యో లేదు ఎందుకు తేజ అన్ని మీ మీదకి అలా లాగేసుకుంటున్నాను. ఏదో డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ కమింగ్, నేను కాదనట్లేదు. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్స్ అవ్వాలని ఎక్కువ ఉండేది కదా. ఎప్పుడైనా బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా చూసుకోవాలి అనే డ్రీమ్ ఉండేది. మై సినిమా దట్స్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. అది రిలీజ్ అయ్యి పెద్ద స్క్రీన్ మీద మీరు అందులో నేను బాగా నేను చూసాను లైవ్ లో, అది కూడా మీతో పాటే ప్రీమియర్ షో చూసుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ yes this is what I wanted, satisfied. సూపర్ సూపర్ మేడం. ద సాడ్ మూమెంట్? సాడ్ ఐ థింక్ సాడ్ లేకపోతే సాడ్ అని కాకపోతే ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అనేది ఏమన్నా? మేబీ యాక్చువల్లీ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ మనకి కొన్ని తెలుస్తాయి కదా ఇండస్ట్రీలో, లైక్ వీ హ్యావ్ టు బీ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ మాట్లాడాలి అందరితో. నేను చాలా కామ్ పర్సన్, నేను ఎవరితోని మాట్లాడను, సైలెంట్గా ఉంటాను, నా పని చేసుకుని వెళ్ళిపోతా. అది కొంచెం ఈ అమ్మాయికి ఏంటి యాటిట్యూడా అని అనుకుంటారు. కొంచెం నాకు అది ఎర్లీగా తెలుసుంటే ఫస్ట్ లోనే కొంచెం మాట్లాడేదాన్నేమో బెటర్ గా. ఈ ప్రాసెస్ కొత్త కదండి, రాగానే మింగిల్ అయిపోయి మాట్లాడదాం, కొంచెం కొత్త. దట్టు మా తెలుగింటి ఆడబడుచు అంతే ఉంటారు ఎవరైనా. అంతే. యాక్చువల్లీ ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ మ్యామ్. చెప్పనా? నా హార్ట్
చెప్పు. అయిపోయింది, ఇంకేం చెప్తాను. యాక్చువల్లీ యు ఆర్ లుకింగ్ క్యూట్, బట్ మీరు ఒక చోటుకి వెళ్తే ఇంకా క్యూట్గా ఉంటారు. చెప్పు నా గుండెల్లోకి, నా గుండెల్లోకి, నా జీవితంలోకి. మంచి చేసి నీకు విష్ణు డిక్షనరీ ఏమిటండి మీరు మాట్లాడేది? మేడం ఇంటికి వెళ్ళి త్వరగా పడుకోండి మేడం, అయిపోగానే. ఎందుకు చందమామ అనుకుంటారా? కాదు మేడం, మీరు త్వరగా పడుకుంటే నేను కల్లోకి వస్తా కదా. ఈ కన్నులు నా తిల్లులో నాటుకున్నాయే. ఓకే. యాక్చువల్గా మిమ్మల్ని చూసి నాకు ఒక డిక్షనరీ లాగా ఉన్నారు మేడం. ఎలా కనిపిస్తానరా నీకు? ఏంటి అట్లా ఇది విన్నాను యాక్చువల్లీ. చెప్పండి మేడం, సరే చెప్పండి మేడం. డిక్షనరీ అర్థాలు తెలియవు. అవన్నీ నోకరాజు కూడా ప్రపోజల్స్ అట్లా మరి. యాక్చువల్లీ మీకు ఇది ఎవరైనా చెప్పారా మేడం మన జంట బాగుంటుందండి? ఏదో ఇంట్రెస్టింగ్ గా వింటాను నేను ఏం చెప్తున్నాడు తేజ అని. ఓకే డన్ మేడం, ఆసమ్ ఫుడ్ మన కోసం ఇక్కడ రెడీగా వచ్చేసింది. మీకు ఇష్టమైన పెప్పర్ పన్నీర్ అండ్ ఫుల్ ఫిష్, కుండ బిర్యానీ ఇక్కడ స్పెషల్, అండ్ బ్యాంబూ పులావ్ అండ్ బ్యాంబూ చికెన్ కూడా వస్తుంది. సూపర్. ఇక దీంతో ఈరోజు మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెప్పర్ పన్నీర్, థ్యాంక్ యూ. యువర్ ఫేవరెట్. ఓకే, టేస్ట్ చేసేయండి మేడం, అండ్ ఎలా ఉందో మనం కానీ ఇచ్చేద్దాం. పెప్పర్ పన్నీర్ అండ్ దాంట్లోకి సాస్. ఏంది ఎందుకు వెళ్తున్నావు అటు అటు? నేను ఎందుకు వస్తున్నాను? అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, పెప్పర్ పన్నీర్ మేడం ఫేవరెట్ అని మన దక్షిణ గార్డెన్స్ నుండి స్పెషల్గా చేపించాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తే మేడం. రియలీ గుడ్. నాకు తింటున్నా చికెన్ తిన ఫేవరెట్ అవుతుంది మేడం, ఎందుకంటే చికెన్ తిని అనిపించింది. మేబీ ఆ క్రిస్పీనెస్ కి చికెన్ ఫీల్ వస్తుందేమో. బట్ వెరీ నైస్. యాక్చువల్లీ దక్షిణ గార్డెన్స్ ఇక్కడ ఉందని తెలీదు నాకు. మేడం వచ్చాను నేను. మేడం ఇల్లు ఇక్కడేనంటే అడ్రస్ కింద పెడతాను. దక్షిణ గార్డెన్స్ అడ్రస్ కింద పెడతాను. ఇక్కడ నుంచి దగ్గర అయ్యాను కానీ మేడం తెలియదు అంటే ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉందని మనం పరిచయం చేసాం. ఇప్పుడు మీకు ఆసమ్ ఫుడ్ని కూడా పరిచయం చేస్తాను. తినేసి ఎలా ఉందో మా వాళ్ళకి చెప్పేస్తే దే విల్ ఆల్సో సాటిస్ఫైడ్. నాకు ఒక డౌట్ తేజ, ఇప్పుడు తెలుగు అంటే ఏదో కమ్యూనికేట్ అవుతున్నాం, హిందీ ఒక్కలే వచ్చిన వాళ్ళు నీ పక్కన ఉన్నారనుకో, సపోజ్ నాకు తెలుగు రాదు, ఎలా కమ్యూనికేట్ అవుతావు నువ్వు? మేడం తుమ్ అచ్చా హే కమ్ మేడం, ఈట్ ఫుల్ బాడు నైస్ అంతే మేడం. హిందీరా? ఇందులో హిందీ ఎక్కడైనా ఉందా? ఇంగ్లీష్ వచ్చి వాళ్ళకి? సరే నాకు ఇంగ్లీష్ కూడా రాదు, ఓన్లీ హిందీ. నేను అప్పుడు వీడియో చేయను మీతో. ఇంకా పాపం నిజంగా ఒక ముంబై హీరోయిన్ ఎవరినైనా పిలిచి కైరా అద్వానితో నెక్స్ట్ వీక్ వీడియో ఉంది నాకు. అవునా? కాకపోతే ఇంగ్లీష్ వచ్చి కాబట్టి మాట్లాడేది. అదే అంటారు నీకు ఏ భాష వచ్చని అడిగిందంట. యాంకర్కి తెలుగు ఇంగ్లీష్ అంటే ఓకే దానికి సాటిస్ఫైడ్, హిందీ చెప్తే ఏం మాట్లాడదాను. నేనేం చేయాలి నాకు అర్థం కాదు. అందుకే మొన్నే అదే మాట్లాడుకున్నా, అదే అనుకున్నా హిందీ కనీసం దీనికోసం నేర్చుకోవాలి. సరే 2 మాటలు మాట్లాడితే విందాం అనుకుంటున్నా. దేంట్లో మేడం? హిందీలో. అదేదో సినిమా ఉంది కదా జంబలాగిటి పంపని, తూ ఇదరావు అదరావు అది చెప్తే నాకు హిందీ రాదు మేడం. ఇప్పుడు సపోజ్ ఇన్వైట్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి, హీరోయిన్ గురించి 2 మాటలు చెప్పు వ్యూవర్స్ కి. మేఘనా అచ్చా యాంకర్ హై, బహుత్ యాంకరింగ్ కర్తా హై. కరెక్టేనా హిందీ? అయ్యో మీకు ఆడుకుందామని జస్ట్ ఫర్ ఫన్. మీకు ఫుల్గా హిందీ వచ్చేవు, నేను ఎక్కడ మాట్లాడాలి అనుకున్నాను. నాకు తేజాకు వచ్చినంత కూడా రాదు. తందూరి ఫిష్, అబ్బా ఇంత పెద్ద చేపను తీసుకొని మొత్తం తందూరి స్మోక్ మీద వేసి ఆ ఫ్లేవర్, మసాలా గ్రేవీ, అబ్బా. యాక్చువల్గా ఫిష్ నేను పెద్దగా తిన్నాను మేడం, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి, తీసుకొని తినాలంటే బతకం. లేకపోతే ఇది ఇంకేదో ఉంటుంది, ఇది వాటర్ లో స్విమ్ చేస్తుంది, వెళ్తే సీరియస్ గా. బట్ దీంట్లో పక్కన ఒకే ఈ ముళ్ళు ఒకటి ఉంది, తీసి పక్కనే చేస్తే లాగిచ్చేయచ్చు. రియల్లీ చాలా బాగుందండి. ఇది మనకు ఆ పుప్పాలగూడలో ఉంటుంది ఈ రెస్టారెంట్. దీనికి సంబంధించిన అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ ఆన్లైన్ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఆసమ్ ఫుడ్ని ఆర్డర్ చేసుకొని తినేయచ్చు. అండ్ యాక్చువల్లీ నాకు అంబియన్స్ కూడా బాగా నచ్చింది. గార్డెన్ ఏరియాలో కూల్గా అనిపిస్తుంది. మేము కూర్చున్న ప్లేస్ అయితే ప్లెజెంట్గా ఉంది, చాలా లుకింగ్ రియలీ గుడ్. అండ్ అవుట్ సైడ్ లాన్ కూడా ఉంది, లైక్ డిన్నర్ టైంలో లైక్ మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంజాయ్ చేయాలంటే ఐ థింక్ మస్ట్ విజిట్. నెక్స్ట్ టైం జాయిన్ చేద్దాం మేడం. తందూరిని స్మోక్ మీద ఇచ్చేస్తారు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు మేడం. అవును, అందుకని హ్యాపీగా వెళ్ళిపోద్ది. తందూరి ఐటమ్స్ నేను ఎక్కువ తింటాను, అంటే తందూరి చికెన్, తందూరి ఫిష్, ఎందుకంటే లైక్ గ్రిల్డ్ ఐటమ్స్ బాగుంటాయి, టు టేస్ట్ వైజ్ బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్, నా జానర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు స్పెషల్ డిషెస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ పులావ్స్ అండ్ పాట్ బిర్యానీ.
ఆఫ్టర్ దిస్ బ్యాంబూ చికెన్ తెప్పిస్తానండి, మనకి లేట్ చేయొద్దు. సూపర్. కట్ చేసుకో. బాబా ఇలాగా ఏ బ్యాంబూ చికెన్ ని ఎవ్వరూ సర్వ్ చేసి ఉండదు. అమ్మో ఇంకా ఉంది లోపలికి. సరే తర్వాత చూద్దాం దీని సంగతి. బ్యాంబూ చికెన్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేడం ఐఎమ్ టేస్టింగ్ ఇట్. ఓకే. అండ్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం బాంబూ చికెన్ ని మారేడుమిల్లి ఒకసారి మారేడుమిల్లి యాక్చువల్లీ చాలా ఫేమస్. లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు పక్కనే మన ట్రావెల్ అవుతూ ఉంటే పక్కనే ప్రిపేర్ చేస్తారు ఇళ్లలో, స్పాట్ లో చేస్తూ ఉంటారు. నేను అప్పుడే ఫస్ట్ టైం తిన్నాను. తోపు ఉంది అసలు. అంటే ఏంటి మామూలుగా చికెన్ అంతా మ్యారినేషన్ చేసి ఆ బొంగులో వేసేసి కాలియడమే. ఓకే స్పాష్ కదా, ఆ బ్యాంబూలో వేసి కాలి. ఏం చెప్పావురా? ఓకే తినండి మేడం. నిజంగా ఆ పల్లెటూరులో వస్తున్న టేస్ట్, ఆ మసాలా కూడా యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు మసాలా కూడా హోమ్ మేడ్ మసాలా టైప్ మేడం, బయట నుంచి కొని అలా చేసేది కాదు. యాక్చువల్గా మేడం ఫుల్లీ డైట్ కంట్రోల్. అటువంటి మేడంకి ఫుడ్ నచ్చిందంటే ఇది చాలా హెల్త్ కాన్షియస్ కూడా. చాలా చాలా, ఎందుకంటే ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది తింటున్నప్పుడు. చూడు మొత్తం మెత్తగా బీభత్సంగా కుక్ అయ్యి వ్యూవర్స్ కూడా చూస్తూ మాకు కూడా తినాలనిపిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఐ థింక్ తినాలంటే కిందకి వచ్చేది దక్షిణ గార్డెన్స్. ఆసమ్ టేస్ట్ అండ్ ఆసమ్ ఫుడ్. వెన్ ఆర్ యూ ప్లానింగ్ మ్యారేజ్? ఎందుకు నా మ్యారేజ్ టాపిక్ సడన్ గా అనిపించింది? కాదండి, ఎవరు అడగలేదు అనుకోండి ఇప్పుడు దాకా మిమ్మల్ని. క్రెడిట్ గోస్ టు టేస్ట్. చెప్పండి మేడం. యాక్చువల్లీ ఐఎమ్ 22. ఐ హ్యావ్ టు ప్లాన్. చూడాలి, టైం ఉంది. ఉంది. సరే ఎలాంటి వాడు? అది అదేనా చెప్పొచ్చు కదా, అది అట్లీస్ట్ ఒక థాట్లో ఉంటుంది. తేజాలా ఉండాలి, తేజాలు చేయాలి. సరే అది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి. తేజ లాంటి మంచి ఫ్రెండ్ ఉండాలి, అది ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ తేజ కాబట్టి దట్స్ ఆబ్వియస్. సరే ఫ్రెండ్ జోన్ తీసి పక్కన పెట్టేసి లైఫ్ లోకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలి అని మీ యొక్క ఇది. అరే రెడీగా ఉన్నారా? ఆప్షన్స్ చూస్తారు మేడం, టిక్ కొట్టుకోండి అందరూ. మా కెమెరా అంతా అలుగుతున్నాడు ఎందుకు చూడండి అయ్యా. చెప్పండి మేడం, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని మీ యొక్క. లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ లుక్స్ వైజ్ వస్తే హైట్ ఉండాలి. 5'9", 6 ఇస్ ఓకే. 5'9", 5'8". ఫస్ట్ దే పోయింది, నేను డ్రాప్. ఫేర్గా అయితే ఉండకూడదు, ఫేర్గా ఉండకూడదు. ఒరే ఏందో మనకి కలిసి వచ్చేద్దాం. నెక్స్ట్ నాకు ఐ హ్యావ్ దిస్ కలర్ అని ఫేర్నెస్ ఇది ఉంటుంది, కానీ నాకు ఫేర్గా ఉంటే అంత అనిపించదు. అంటే మీడియం కాంప్లెక్షన్ ఇస్ గుడ్. ఓకే రా, సెకండ్ పాయింట్ ఓకే డన్. ఎట్లా కొట్ట బూట్లు వేసుకొని హైట్. నెక్స్ట్ అబౌట్ ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ నథింగ్ లైక్ దట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆడి వేసుకొని రావాలి, ఏమీ లేదు అలా. అనవసరంగా ఎంటెక్ చదివాను మేడం, మొత్తం ఆపేవాళ్ళం సగంలోనే. See, obviously ఇప్పుడు ప్రతి యంగ్స్టర్ దే హ్యావ్ సమ్ గుడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లేకుండా అయితే నోబడీ ఈజ్ దేర్. అది ఆబ్వియస్ గా ఉంటుంది. ఇంకా ఏముంటాయి? హీ హ్యావ్ టు బి అన్ యాక్టర్ ఫస్ట్ థింగ్. అవునా? అలా ఏంటి మేడం ఉంటే చెప్పండి మేడం, అయిపోయే లోపల ఎందుకు పాపం అన్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాడు. ఒకటి చెప్తుంటే హ్యాపీ, ఇంకోటి చెప్తుంటే ఎగిరిపోతుంది. ఇండస్ట్రీ పర్సన్ అయి ఉండాలి. ఓకే డన్, ఇండస్ట్రీ పర్సన్ అండ్ అప్ టు 6 హైట్. నాలాగా ఉంటే సరిపోద్దంట, నాలా యాక్టర్ అయి ఉంటే సరిపోద్దంట, నాలా ఎడ్యుకేషన్ ఉన్నా పర్లేదంట. ఇంకేంటి మేడం అన్ని నా క్వాలిటీస్ చెబుతున్నారండి మేడం మీరు. నా కన్నా ఏజ్లో అహెడ్ ఉండాలి. బికాజ్ నేను చిన్నదాన్ని కాబట్టి నాకు ఆ క్యూట్నెస్ ఉంటుంది నాలో. అందుకని తన అహెడ్ ఉండాలి. అదే క్యూట్నెస్ మాకే అనిపిస్తుంది. అందుకే ఇందాక మీరు పుట్టినప్పటి నుంచి యాక్చువల్గా మనం ఇందాక తింది పెప్పర్ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ అండ్ ఫిష్ తందూరి. ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? రెండు ఏంటి? పెప్పర్ చికెన్, తందూరి ఫిష్. ఎందుకంటే ఆవిడ పన్నీరు ఫిష్ ఇష్టం అన్నారు కాబట్టి అది చెప్పేశారు. రెండే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాంబూ పులావ్. అయినో కాలిపోతుంది. అండ్ నెక్స్ట్ కుండ బిర్యానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంబూ పులావ్ని నేనే సర్వ్ చేస్తా. ఓకే, ఇందాకలాగా చేయొద్దు పాపం, ఇక్కడ అంతా వద్దు తిన్నాక చేస్తాం. తేజ
కోసం నేను టేస్ట్ చేస్తున్నాను. అమ్మో మర్చిపోయా మేడం, అసలు ఫుల్ మేడం మీ ఫుడ్ డైట్ చెప్పండి మేడం ఒకసారి. మన వాళ్ళకి యాక్చువల్గా మీరు రైస్ తినరంట, రైస్ తినని జీవులు ఎవరంటే ముందు మేఘనా గారు ఉంటారు నా అలాంటి. సరే మీరు ఏం తింటారండి, మీ డైట్ చెప్పండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకసారి. మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ థింగ్ ఫ్రెష్ అవ్వగానే ఐ హ్యావ్ గ్రీన్ టీ ఆర్ లెమన్ టీ. ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ నేను కొంచెం పర్టికులర్గా విచ్ ఇస్ మ్యూజ్లీ ఉంటుంది, మిల్క్లో ఆల్ ది గ్రెయిన్స్ అవన్నీ వేసి తినేది ఒకటి ఉంటుంది. లేకపోతే ఇంకా లేదు ఆ రోజు వీ హ్యావ్ నో ఆప్షన్ అని అంటే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లో చేసుకునేదే లిటిల్ తింటాను, కొంచెం ఒక ఇడ్లీ 2 ఇడ్లీ అంత వరకు తింటాను. బటన్ ఇడ్లీలు కాదు కాదు పర్లేదు అది తింటాను. లంచ్కి అయితే మిలెట్స్, కొర్రల బియ్యం అవే తింటాను. కర్రీస్ అంటే రొటీన్ వెజ్ కర్రీస్ అన్ని విచ్ ఇస్ లెస్ ఆయిలీ, అది కొర్ర బియ్యంతో ఆ బ్రౌన్ రైస్తో తింటాను. ఈవినింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ గ్రీన్ టీ, నైట్ మళ్ళీ సమ్ రోటీ ఆర్ సంథింగ్. ఏమండి ఇన్ని తింటారా అసలు? ఏమున్నాయండి దాంట్లో తినడానికి? అవన్నీ నా మహా అయితే ఒక పూట కట్ట పక్కన అయితే లడిక్కలు లావుతా, రోజు మొత్తం మీరు అన్నీ తింటారు అసలు. ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ దిస్ బ్యాంబూ చికెన్ బాంబూ పులావ్. సారీ ఫస్ట్ టైం నేను యాక్చువల్ టేస్ట్ చేస్తున్నాను దీన్ని, ఇప్పుడు దాకా నేనైతే తినలేదు మేడం. బ్యాంబూ నేను చాలాసార్లు తినాలి అనుకున్నా, ఫస్ట్ టైం మా యొక్క దక్షిణ్ గార్డెన్స్ వాళ్ళు చేసి పెట్టారు మన కోసం స్పెషల్గా. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఎలా ఉంది? తింటా ఉంటే లోపల పోతా ఉంది మేడం. సూపర్, చాలా బాగా నచ్చింది. అట్లీస్ట్ మీరు చికెన్ పీస్ అయినా తినండి, అది బాగా బాయిల్ కుక్ చేసే పెడతారు మనకి. బాయిల్డ్ అంటే ఆబ్వియస్గా తింటాం. అని చూద్దాం కొంచెం స్పైసీగా, మన తెలంగాణ నేలకు అంత స్పైసీ కాదు, తెలిసిపోతుంది ఆ స్పైసీనెస్ అనేది. యాక్చువల్లీ స్పైస్ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్. హెవీ లేదు, లైట్ లేదు, మీడియంగా ఉంది. లైక్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ దిస్ స్పైస్. యాక్చువల్లీ స్పైస్ ఫుడ్ ఎక్కువ తింటారా మేడం? మీడియంగా ఫుడ్ ఏ తిన్నా స్పైస్ ఫుడ్ ఏం తింటారండి మీరు? స్పైస్ ఎక్కువ తినలేను యాక్చువల్లీ. నాకు ఈ సాలడ్స్ ఇది అలవాటు అయిపోయింది కదా, స్పైస్ ఏమన్నా నాకు ఇస్తే నాకు అవ్వదు, ఐస్లో నీళ్ళు వచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం నుండి మేఘనా గారితో లంచ్ డిన్నర్ ప్లాన్ చేసేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దోసకాయలు, క్యారెట్లు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టండి వచ్చేస్తారు మేడం. దాని మేడం యాక్చువల్లీ నేనైతే సాటిస్ఫైడ్. నెక్స్ట్ కుండ బిర్యానీ ఉంది ఇక్కడ, కుండ బిర్యానీ కూడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. న్యూ ప్లేట్ రికార్డ్ అవుతుందా? దానికి ఎక్కువ యూస్ వస్తాయి బ్లూపర్కి, దీనికి మించిపోద్ది అది. We enter into the final dish for the day. That is కుండ బిర్యానీ. అమ్మా యాక్చువల్లీ ఇదిగోండి, ఈ కుండ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎందుకు ఒక కుండ ఉండగా మళ్ళీ ఇంకో కుండ, ఈ కుండ ఉంది కదా. పాట్ బిర్యానీ ఫ్లేవర్ ఇస్ రియలీ డిఫరెంట్ యాక్చువల్లీ. రొటీన్ బిర్యానీస్ కన్నా ఐ మీన్ పాట్ బిర్యానీలో ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఐ కెన్ సెన్స్ దట్. చాలా బాగుంది మేడం. యాక్చువల్గా మీరు వ్లాగింగ్ ఛానల్ పెడదాము అని అన్నారు కదా, పెట్టండి, డెఫినెట్లీ ఐ విల్ ఎంకరేజ్. బట్ ఫుడ్ బ్లాగ్స్ మాత్రం చేయకండి. ఏంటి మేడం సెన్స్ ఉంది, అది ఉంది, నేను గమనించాను, తింటున్నాను, ఇట్లాంటివి మీరు కనుక చేశారనుకున్న వాళ్ళందరూ మీకు వచ్చేస్తారు, నేనేం చేయాలి ఇంకా పోయేప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్, బట్ తేజ ఈస్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. తన యూట్యూబ్ ఛానల్లో ఇన్ని రెస్టారెంట్స్ తిరిగాడు, ఇంత పొట్ట పెంచాడు, రెస్టారెంట్ తిరిగాడు, ఫుడ్ చెబుతున్నాడు అని చెప్పి పొట్ట పెంచేది ఏంటండి. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో ప్రతి రెస్టారెంట్ తిరిగాడు, ప్రతి సెలబ్రిటీని కవర్ చేశాడు నాతో పాటు ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ పిలవగానే మా టేస్టీ దగ్గరకు వచ్చి మేము పెట్టిన ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేసి మా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉందో చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దక్షిణ్ గార్డెన్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి, మాకు ఇంత ఆసమ్ ఫుడ్ని మాతో టేస్ట్ చేయించినందుకు. థ్యాంక్ యూ. అండ్ మీరు పెట్టిన మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమన్నా ఇంకా పెట్టాలి, పెట్టిన తర్వాత నేమ్ వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ దట్ ఛానల్? ఏం పెడితే బాగుంటుంది? మా వ్యూవర్స్ ఎవరైనా మీకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. మేఘనా గారు కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంట, దానికి టైటిల్ ఏంటి? ఇప్పుడు టేస్టీ తేజ. అలాగే మేఘనా గారికి నేను చెప్తాను, మల్టీ టాలెంటెడ్ మేఘనా, మిల్కీ మేఘనా, అట్లాంటివి కాకుండా కొంచెం మంచి మీరు ఎలాంటి కంటెంట్ కావాలో మేఘనా గారు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్స్ చేయండి. డన్ అవి కామెంట్ చేయండి, బికాజ్ ఆడియన్స్కి ఏ కంటెంట్ కావాలో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అవన్నీ చేయడానికి. కాబట్టి మా దక్షిణ్ గార్డెన్స్ ఫుడ్ గురించి ఒక మాట మా ఆడియన్స్. సో దక్షిణ్ గార్డెన్స్ మణికొండలో ఉంది, పుప్పల్గూడలో. ఐ థింక్ తేజ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా పెడతారు. ప్లీజ్ డూ విజిట్ దక్షిణ్ గార్డెన్స్. అండ్ నేనైతే ఇక్కడ విజిట్ చేశాను, ఫుడ్ ఈజ్ ఆసమ్, అమేజింగ్గా ఉంది. నేను మళ్ళీ తప్పకుండా వస్తాను పర్సనల్గా, నా ఫ్యామిలీతో వచ్చి ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ లంచ్ ఆర్ డిన్నర్ సెపరేట్గా. అండ్ ఇట్స్ క్వైట్ నియరర్ టు మై హోమ్,
సో డెఫినెట్లీ ఐ మేక్ అ విజిట్ అగైన్. డన్ మేడం. ఫుడ్ గురించి దక్షిణ గార్డెన్ గురించి చెప్పేశారు. నౌ యు ఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ టేస్టీ తేజ. టేస్టీ తేజ ఎలా చెప్పాలి తెలియట్లేదు. టేస్టీ తేజ గురించి ఏం చెప్పాలి, ఏం లేదా, ఎలా చెప్పాలి? బుక్ రాసి చెప్పాలా లేకపోతే కవిత్వాలు రాసి చెప్పాలా, రెచ్చిపోదాం బ్రదర్ లో చేసే పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలా, రీటేక్ గురించి చెప్పాలా, బాబా భాస్కర్ గారి నోట్ తో తెప్పించాలా, అవన్నీ వదిలే. కానీ యాక్చువల్ వచ్చి మనం ఫుడ్ టేస్ట్ చేసి ఈ జస్ట్ ఈ జనరల్ టేస్టీ తేజ గురించి అంతే. ఎస్, టేస్టీ తేజ ఛానల్ నాకు చాలా ఇష్టం. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో వెనెవర్ ఐఎమ్ ఫ్రీ. అండ్ తేజ నాకు మంచి ఫ్రెండ్ అండ్ మంచి పర్ఫార్మర్. ఫుడీ అనగానే పర్ఫెక్ట్ ఏమంటారు ఎలా చెప్పాలి, యాప్ట్. టేస్టీ తేజ అనే లోగోకి తేజ యాప్ట్ ఈ ఫుడీ ఛానల్కి. సో ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. మీరు డెఫినెట్లీ చూస్తున్నారు, లాట్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ కమింగ్, లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. అలా అలా వెళ్ళిపోతూ సూపర్ డూపర్ మంచి హైట్స్కి వెళ్ళాలి. అంటే ఈ హైట్స్ కాదు, కెరియర్ వైజ్ చాలా మంచి హైట్స్కి వెళ్ళాలి నీ ఛానల్ అండ్ నువ్వు wherever you are, and ఆ సక్సెస్ అలాగే కంటిన్యూ అవ్వాలి. గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మేడం గారు కనుక ఛానల్ పెట్టేస్తే ఆ కింద ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడు పెట్టినా అప్పుడు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, మీరు చూస్తా ఉండండి, వచ్చేస్తుంది.